కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు, చాలా సీరియస్ విషయం ఇది. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము. దేశ భద్రతకు సంబంధించిన విషయం. దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, మీ యొక్క రిజర్వేషన్స్ పోతాయని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాటలు వెనక్కు తీసుకోవాలి. ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిల వ్యక్తి కనీసం ఏ ఆధారం లేకుండా మాట్లాడము, చాలా దుర్మార్గంగా వివరించడము క్షమించాలన్నటువంటి నేరం. అవసరమైతే ముఖ్యమంత్రి మీద మేము న్యాయస్థానానికి వెళ్ళడానికైనా వెనకాడము, తప్పకుండా ముఖ్యమంత్రిని కోర్టుకు ఈడిస్తాము. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు, అబద్ధ ప్రచారాలకు నమ్మకూడదని కూడా ఈ సందర్భంగా మనయేస్తూ సెలవు తీసుకుంటున్నాం.